హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. భావని డ్యాన్స్ అకాడమీ కలిసి ఓపెన్ చేయించడానికి ఒప్పించాను. శారద అత్తయ్య నాకు సపోర్ట్ చేశారు. కానీ ఎలా అయినా భావని డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వచ్చేలా చేయాలి. ఏం చేయాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అక్కడ శోభాచంద్ర ఫోటో కనబడుతుంది. ఇంకా వెంటనే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది భూమి. అమ్మ, నీ ఆశయాన్ని నిలబెట్టడానికి నేను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని బావతో కలిసి ఓపెన్ చేస్తున్నాను. కానీ బావ ఒప్పుకుంటాడో లేదోనని నాకు చాలా బాధగా ఉంది. నీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. బావ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా చెప్పమ్మా. అడగనా వద్దా? అడగాలంటే భయంగా ఉంది అని అంటుంది భూమి. కరెక్ట్గా పాపం భూమి భయపడుతూ ఉంటే అలా ఇంకా శోభాచంద్ర ఫోటో పై నుండి ఒక ఫ్లవర్ అనేది కింద పడుతుంది. ఒప్పుకున్నట్టే సిగ్నల్ వస్తుంది. అమ్మా, అంటే నువ్వు ఖచ్చితంగా బావ ఒప్పుకునేలా చేస్తావని నాకు అర్థమైందమ్మా. ఖచ్చితంగా నేను బావకి కాల్ చేస్తానని చెప్పి భూమి గగన్కి కాల్ చేస్తుంది. గగన్ అప్పుడే ఇంకా యోగా అండ్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. సో భూమి ఫోన్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. గగన్ షాక్ అయిపోతాడు. హేయ్, ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు. బావా, ఇవాళ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ కదా, కాబట్టి నువ్వు వచ్చి నీ చేతుల మీదుగా ఓపెన్ చేస్తే ఇంకా బాగా డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని రన్ చేయొచ్చని అనిపిస్తుంది బావా అని అంటుంది భూమి. హే, డోంట్ టాక్ నాన్సెన్స్ భూమి. ఆశయం నీది, ఐడియా నీది. నేను నీకు ఒకప్పుడు హెల్ప్ చేశాను, కలిసి రిజిస్టర్ అయ్యాం, నో ప్రాబ్లం. బట్ ఇంకా నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను ఓపెనింగ్కి రమ్మని పిలవద్దు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అని చెప్తారు గగన్. బావా ప్లీజ్ బావా, మీరు వస్తేనే డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ మన ఇద్దరం కలిసి ఓపెన్ చేయాలనే ఒక ఆలోచన ముందుకు వెళ్తుంది. నా మాట వినండి బావా, ఆ పేద పిల్లల కోసమేనా అని అంటుంది భూమి. ఇంకలా గగన్ కాల్ పెట్టేయబోతుంటే శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడనమాట. అలా ఇంకా గగన్ వెంటనే గగన్ సరే ఒప్పుకుంటున్నాను, ఖచ్చితంగా నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి ఓపెన్ చేస్తాను, రిబ్బన్ కట్ చేస్తాను, సరేనా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గగన్. ఇంకా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను సంతోషపడ్డం చూసి అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని ఇద్దరు అర్థం చేసుకుంటారు. వెంటనే గోరింటాక్ పిన్ని, అమ్మాయి చూసావా, వాడు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్కి వస్తానంటుంటే తెగ గెంతులు వేస్తోంది అని అంటారు. అవును, నాకు అర్థమవుతుంది పిన్ని, కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే నీకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకో తెలుసా పిన్ని, నేను ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్లో ఒక కొత్త ప్లాన్ వేశా. ఆ ఇన్స్టిట్యూషన్కి అందరూ ఎలా వస్తారో నేను చూస్తా. ఖచ్చితంగా భూమి పరువు పోయేలా నేను చేస్తా అని చెప్పి ఇంకా అలా ఒక క్రూయల్ ప్లాన్ వేసుకుంటుంది భూమి విషయంలో అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి రెడీ అయ్యి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతుంది. గగన్ కూడా అప్పుడే వస్తాడు. ఇంకిద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అక్కడికి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడానికి పేద పిల్లలందరూ హ్యాపీగా ఇంకా రీచ్ అయిపోతారు. అక్క, మీరు చేస్తున్నది చాలా చాలా అద్భుతమైన పని. మీ వల్ల మేము ఫ్రీగా నేర్చుకుంటున్నాం, మీకెప్పటికీ రుణపడి ఉంటాం అక్క అని చెప్పి అందరూ పాపం భూమిని కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ గగన్ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా గగన్ చేతికి రిబ్బన్ కట్ చేయడానికి సీజర్ ఇస్తుంది భూమి. ఇంకా గగన్ అలా రిబ్బన్ కట్ చేస్తూ ఉంటే భూమి హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. నాన్నకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, ఎందుకంటే నాన్నకి ఇష్టం లేదు కాబట్టి అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ అలా వెళ్ళిపోతుందన్నమాట భూమి. అప్పుడే కరెక్ట్గా అపూర్వ సెట్ చేసిన రౌడీలు ఇన్స్టిట్యూషన్కి వస్తారు. వచ్చి ఇద్దరు ఆడపిల్లలు ఎవరైతే ఫ్రీగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇద్దరు ఆడపిల్లల్ని కావాలని కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇంకా వాళ్ళ పేరెంట్స్, అమ్మా ఎక్కడున్నారు అని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఏమైంది అని అడుగుతుంది భూమి. అమ్మా, మా పిల్లలు కనిపించట్లేదమ్మా అని అంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి కనిపించట్లేదా అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటుంది. ఇంకా వెంటనే అపూర్వ సెట్ చేసిన మనుషులు జనాల మధ్యలోకి వెళ్ళి, అయినా ఏంటమ్మా ఇది, నువ్వు ఫ్రీగా నేర్పిస్తావని
నేర్పించడానికి నేర్చుకోవడానికి మా పిల్లలు ఆసక్తిగా ఉన్నారని పంపిస్తే ఇలా పిల్లల్ని మాయం చేస్తావా? ఇదంతా ఒక మాఫియాలా ఉంది. ఫ్రీ అని చెప్పడం, ఆశపడి మాలాంటి పేదవాళ్ళు వస్తే ఇలా కిడ్నాప్లు చేయించి కిడ్నీలు కళ్ళు అమ్ముకోవడం ఇలాంటివి మీకు అలవాటేనా? మీరు కావాలనే ఈ దందా కోసమే ఇలా చేశారా అని చెప్పి ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు భూమి గురించి. పాపం భూమికి ఏం చెప్పాలో అర్థం కాదు, ఎలా తను డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాదు. వెంటనే గగన్ షటప్, ఇంకొక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడద్దు, ఎందుకంటే మీకు భూమి గురించి తెలీదు, బట్ ఐ నో కంప్లీట్లీ అబౌట్ హర్. తను ఇలాంటి పనులు చేయదు. భూమి ఎప్పటికీ ఒకరిని బాధ పెట్టాలని చూడదు. వాళ్ళ అమ్మ ఆశయం కోసం ఇదంతా చేసింది. మీ పిల్లల్ని అరగంటలో నేను తీసుకొస్తాను, మీరేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట గగన్. వెంటనే చెర్రీకి ఫోన్ చేసి, రే చెర్రీ నువ్వు త్వరగా రారా అని చెప్పి అంటారు. ఇంకా చెర్రీ వస్తాడు. ఏమైందన్నయ్య అని అడుగుతాడు. డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్లో 2 పిల్లలు కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కాబట్టి నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేయాలి, నేను చెప్పింది చెయ్యని చెప్పి గగన్ ఒక ప్లాన్ చెప్తాడు చెర్రీకి. ఓకే అన్నయ్య అని చెప్పి ఇంకా గగన్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఎవరు వచ్చారు, పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేశాడు, ఈ విషయాలన్నీ ఇంకా తెలుసుకుంటాడు. తెలుసుకొని అన్నయ్య నీకు వాట్సాప్లో కార్ మెసేజ్ పెట్టాను చూడు నంబర్ అని చెప్పంటేసరికి ఇంకా కార్ నెంబర్ని చూస్తాడనమాట గగన్. చూసి తనకు తెలిసిన వాళ్ళతో ఆ కార్ ఎక్కడుందో ట్రేస్ చేసి అలా ఇంకా ఆ కార్ను వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఇంకలా ఆ కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లని ఫుల్గా కొట్టి అలా ఇంకా గగన్ ఆ పిల్లల్ని కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇప్పుడైనా అర్థమైందా? ఎవడో కావాలని భూమిపై నిందలు వేయడానికే ఇలా చేశారు, అంతేకాని భూమి చెడ్డది కాదు అని గగన్ గట్టిగా చెప్తాడు. ఇంకా అలా భూమి పాపం చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. సారీ బాబు, మేము భూమిని తప్పుగా అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి భూమికి క్షమాపణలు చెప్తారు. సో ఇంకా భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గగన్ వెళ్ళిపోబోతూ ఉంటే ఇంకప్పుడే భూమి వెనకాల నుండి గగన్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. ఇంకా వెంటనే భూమిని వదిలించుకొని, ఏం చేస్తున్నావు భూమి, ఏం చేస్తున్నావు? చూడు, ఇప్పుడు నీ ఫోకస్ అంతా ఉండాల్సింది ఎక్కడో తెలుసా? నీ ఆశయం పైన. ఎలాగో ఇంకొక 3 రోజుల్లో పెళ్ళి చేసుకుంటున్నావు కదా, చేసుకొని వెళ్ళిపోతున్నావు కదా, ఇంకెందుకు నాపై ఈ కొత్త ప్రేమ? నాకు అవసరం లేదు. నువ్వు మర్యాదగా నీ పన్ను చేసుకుంటే బాగుంటుంది. కానీ ఒకటి, నీపై ఆ అపూర్వ ఆ సాధన ఇద్దరూ ఫుల్గా కక్ష కట్టారు, కాబట్టి నువ్వే వాళ్ళ నుండి నువ్వు కాపాడుకోవడం నేర్చుకోవాలి. నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా ఎదురెళ్ళి నిలబడి పోరాడేలా నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అది నువ్వు ధైర్యంగా ఉండడం అంటే. అంతేకాని ఇలానే ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉండకూడదు. రేపు పెళ్ళయ్యాక కూడా నువ్వు ఇదే విషయాన్ని నేర్చుకో, అర్థమైందా అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయ్ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా గగన్ అక్కడ చూసి, భూమిని పెళ్లి చేసుకుంది ఈ గగన, భూమి ఇంకా గగన్ని ప్రేమిస్తుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఉదయ్. అప్పుడే చెర్రీ అక్కడికి వస్తే, ఒక్క నిమిషం, భూమి ఇంకా గగన్ని ప్రేమిస్తుందా అని అడుగుతారు. అంటే అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటాడు చెర్రీ. చూడండి, నాకు నిజం చెప్పండి, ఎందుకంటే నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, కాబట్టి మీరు నాకు దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని అంటారు. మీకు తెలీదు, భూమి గగన్ అన్నయ్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు, కానీ మా మావయ్యకే పెళ్ళి ఇష్టం లేదు. అందుకే మా భూమి బలవంతంగా ఈ పెళ్ళి మా అన్నయ్య ఆపేలా చేసింది అని చెప్పి జరిగిందంతా చెప్తాడనమాట చెర్రీ. ఇంకా ఉదయ్ చాలా బాధపడతాడు. నేను భూమి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తను నాతో ఉన్నా ఉండకపోయినా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అదే చాలు. చెర్రీ, ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా భూమిని గగన్ని మనం కలుపుదాం అని అంటాడు ఉదయ్. ఒక్కసారిగా ఉదయ్ని హక్ చేసుకుంటాడు చెర్రీ. మీరు చెప్తుంది వింటుంటే నాకు చెవిలో అమృతం పోసినట్టు ఉంది. మీలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు భూమి లైఫ్లోకి రావడం
నిజంగా భూమి అదృష్టం. మా గగన్ అన్నయ్యని భూమిని కలపడానికి మీరు ఎంతో హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి మీకు ఖచ్చితంగా ఒక మంచి వైఫ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానని చెప్పి ఇంకా చెర్రీ అంటాడు. పాపం ఉదయ్ అలా ఇంకా చెర్రీ వైపు చూస్తూ గగన్ భూమిని ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమిని పెళ్లి కూతురుగా తయారు చేయడానికి రోజు వచ్చేస్తుంది. సో పెళ్ళికి ఇంకా 3 రోజులే ఉండడంతో నక్షత్ర దగ్గరుండి షాపింగ్ చేసి భూమి కోసం అన్ని చీరలు నగలు వాటన్నిటిని తీసుకువస్తుంది. ఇంకా భూమికి పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక పనికి మాలిన వాడిని అంటగట్టావు. నీ వల్లే వాడు నా మెల్లో తాళి కట్టాడు కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది. నా జీవితంతో పాటు నీ జీవితం కూడా నచ్చిన వాడిని పెళ్లి చేసుకోకుండా నచ్చని వాడిని చేసుకొని జీవితాంతం నరకం అనుభవించడం చూడడానికే కదా నేనున్నది. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇంకా భూమి నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది. ఏంటి నోరు పడిపోయిందా, ఏమీ మాట్లాడట్లేదేంటి అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుంది నక్షత్ర. వెంటనే భూమి గట్టిగా నవ్వుతుంది. ఒక్కసారిగా భూమి రివర్స్ అయ్యేసరికి షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా నక్షత్ర, అపూర్వ, ఏంటి పిన్ని ఇది ఇలా నవ్వుకుంటుంది అని అంటుంది. ఏమో అమ్మాయి, నాకు అదే అర్థం కావటం లేదు అని అంటారు గోరింటాకు పిన్ని. ఇంకా వెంటనే భూమి క్లాప్స్ కొడుతూ, ఏంటి నక్షత్ర, నాకేదో నష్టం జరిగిపోయినట్లు నీకేదో లాభం జరిగిపోయినట్లు తెగ మాట్లాడుతున్నావే. కానీ నీకొక తెలియని విషయం చెప్పనా, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను నక్షత్ర. కానీ వెళ్ళేటప్పుడు నా ఆస్తిని, మా అమ్మ సంపాదించిన ఆస్తిని కూడా నేను తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు మీ అమ్మ కలిసి చిప్ప చేతిలో పెట్టుకొని రోడ్డు మీద అడుక్కు తినాల్సిందే అని అంటుంది భూమి. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఏయ్ భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మోకలాంటి కర్మ ఎందుకు పడుతుంది అని అంటారు. ఎందుకు పట్టదు, పట్టేలా నేను చేస్తాను. అపూర్వ పిన్ని, రా నీతో మాట్లాడాలి. ఏంటి సగమాస్తే తీసుకొని వెళ్తానని శపథం చేశానని మాట మీద నిలబడతాననుకుంటున్నారా? అది మా అమ్మ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ కోసం నాట్యకళ పెరగడం కోసమే చేస్తుంది కాబట్టి ఆ ఆస్తి కూడబెట్టింది దానికి కాకుండా నేను వేరే వాటికి ఎందుకు స్థాపిస్తాను? అయినా నిన్ను చేసుకున్నందుకు చెర్రీ దురదృష్టవంతులైతే చెర్రీ చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతురాలివి. ఎన్ని జన్మలెత్తినా నీకు చెర్రీ లాంటి మంచి భర్త దొరకడు. అయినా ఒకటి మాత్రం నిజం, చెర్రీ చేత నేను ఒక మంచి బిజినెస్ పెట్టిస్తాను. ఏ నోటితో అయితే నువ్వు ఏ పని చేత కాని వాడు అని అన్నావో అదే నోటితో ఖచ్చితంగా నేను ఒప్పిస్తాను. నువ్వు చెర్రీని ప్రేమించేలా చేస్తాను. చూడు, ఒకటి నిజం, అయినా దేవుడు బంధాల్ని కలుపుతాడు అంటారు. ఎవరికి రాసి పెట్టుందో కేవలం ఆ పైవాడికి మాత్రమే తెలుసు. గగన్ బావ నాకే రాసి పెట్టుంది. మా పెళ్ళి ఎన్నిసార్లు చెడిపోయినా ఎన్నిసార్లు బాగుపడినా ఖచ్చితంగా జరిగేది అదే బావే నా మెళ్ళో తాళి కడతాడు, నేనే బావ భార్య అవుతాను. ఇదంతా కేవలం నాన్న సంతోషం కోసం మాత్రమే. ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోతుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, పెళ్ళి ఆగిపోయిన తర్వాత నేను నాన్నతో మాట తీసుకుంటాను. నా యావదాస్తిని నేను అనాథ శరణాలయంకి రాసిస్తాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ, భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది అపూర్వ. హే నక్షత్ర, నీకు అసలు బుద్ధుందా? ఎందుకే ఇలా చేశావు? భూమిని ఎందుకు రెచ్చగొడుతున్నావు? నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు విసిగిస్తున్నావు? చూడు, భూమితో పెట్టుకుంటే మనకే నష్టం. సారీ చెప్పు, భూమికి సారీ చెప్పు అని అంటుంది అపూర్వ. మమ్మీ అని అంటుంది. హే ఏంటే మమ్మీ, చెప్పు సారీ అని అంటుంది. సారీ భూమి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. భూమి, నువ్వన్న మాటని వెనక్కి తీసుకో అని అంటుంది అపూర్వ. ఆలోచిస్తాను పిన్ని అని ఇంకా అపూర్వకి అలా బొగ్గపై చేయి వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అలా ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా శారద
గగన్ దగ్గరికి పూరి వస్తారు. ఇంక శివ ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంక శారద, గగన్, ఈరోజు భూమిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారని తెలుసుకున్నాను అని అంటారు. చేస్తే చేయని అమ్మా, నాకెందుకు చెప్తున్నావు అని అంటాడు గగన్. ఏరా, నీకు ఏమీ అనిపించడం లేదా? నువ్వు భూమిని నిజంగా మర్చిపోగలుగుతున్నావా అని అడుగుతారు. అమ్మా ప్లీజ్, తన్ని నేను మర్చిపోవాలని అనుకుంటున్నాను. ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలని చూడొద్దు అని అంటారు. చూడు గగన్, నువ్వు భూమిని ఎప్పటికీ మర్చిపోలేవు. ఎందుకంటే మీ ఇద్దరిది ఇప్పటి బంధం కాదు. నా మాట విను. ఒకసారి నువ్వు ప్రేమిస్తే సాధించుకోవాలి. ఏం చేసైనా నీ ప్రేమని గెలిపించుకోవాలి. అంతేకాని భూమి ఒప్పుకోవటం లేదనో వాళ్ళ నాన్న కోసమో నీ ప్రేమని త్యాగం చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంటుంది శారద. ఇంకప్పుడే పూరి కూడా, అన్నయ్య, అమ్మ చెప్పింది కరెక్ట్. నువ్వు ఆ శరత్చంద్ర కోసం త్యాగం చేసిన భూమిని ఎందుకని అలా చేస్తున్నావు? భూమి నిజంగా నీకు వేరే వాడిని పెళ్లి చేసుకు వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా? హ్యాపీగా ఉండగలవా? వేరే అమ్మాయిని నీ జీవితంలోకి రానివ్వగలవా? నువ్వు రానివ్వలేవు అన్నయ్య, రానివ్వలేవు. ఎందుకంటే భూమినే నీ ప్రాణం కాబట్టి ఏది చేసైనా సాధించాలి. ఎలా అయినా మనం రాజులా బ్రతకాలి అని నాకు చిన్నప్పటి చెప్పావు కదన్నయ్యా. మరి అలాంటప్పుడు నీ ప్రేమని ఎందుకు గెలిపించుకోవటం లేదన్నయ్యా అని పాపం గట్టిగా అడుగుతుంది పూరి. ఇంకా గగన్ తన లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ పూరి మాటలు, అమ్మ మాటలు వింటుంటే ఖచ్చితంగా అమ్మ, పూరి, భూమి ఏదో చెప్పినట్లే అనిపిస్తుంది. భూమికి నిజంగా ఆ ఉదయ్ అంటే ఇష్టం లేదా? ఆ శరత్చంద్ర కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలి అని అనుకుంటుందా? ఒకవేళ అదే నిజమైతే భూమిని నేను ఎందుకు వదులుకోవాలి? భూమి నా ప్రాణం. నేను భూమిని మర్చిపోలేకపోతున్నాను. ఇది నా అంతరాత్మ చెప్తున్న మాట. అలాంటప్పుడు భూమిని పెళ్లి చేసుకోకుండా భూమిని నేనెందుకు బాధ పెట్టాలి? నేను ఎందుకు బాధపడుతూ ఉండాలి? నిజంగా భూమి అడ్డు కేవలం ఆ శరత్చంద్ర అయితే ఆ శరత్చంద్రని ఎలాగొకలా తప్పించైనా భూమి మెడలో తాళి కడతాను. ఖచ్చితంగా భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మనసులో భూమిని పెళ్లి చేసుకోవడానికి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.